హాయ్ ఫ్రెండ్స్, మనం లక్కీ రాయల్ తిద్దాం అనుకున్నాం. నిన్న తినేసాడు రా బాబు. డైనో అమౌంట్ డైనో 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 రింగ్ తిప్ప మొత్తం 700 డైమండ్స్ తిప్ప. 700 డైమండ్స్ కూడా పోయే 66 టోకెన్స్ వచ్చినాయి. ఎట్లా అయినా ఈరోజు డైనో తీయాలి. పైగా ప్లస్ కొత్తగా వచ్చింది చూడండి సైకిల్ ఎమౌంట్ కూడా వేద్దాం. డైమండ్స్ మిగిలితే అప్పుడు మిగతాయి చూద్దాం. ప్రస్తుతానికైతే టాపప్ చేద్దాం. మరి ఫస్ట్ టైం నేను చేయడం 4000 టాపప్. డైనో ఎలాగా నా అకౌంట్లో అంత తినేస్తే అని గట్టి నమ్మకం కాబట్టి ట్రై చేస్తా. లోడింగ్ 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 ఏంది మా ఎంతసేపు అవుతుందా? శామిల్ అనేది తిప్పిద్దాం. శామిల్ అనేది పెద్ద లక్క కదా, అన్నీ భలే వచ్చేస్తాయి శామిల్ బ్రోకి. రా లోడింగ్ లోడింగ్ అయింది. యూ ఎర్న్డ్ ప్లాటినం. యూ లెవెల్ అప్ గూగుల్ ప్లే పాయింట్స్ ప్లాటినం అంటిల్ ఎండ్ ఆఫ్ 2025. మనం టాప్అప్ చేసినందుకు 2400 ప్లే పాయింట్స్ అయితే వచ్చాయి. గూగుల్ తరపున ప్లాటినంకి వెళ్ళినట్టున్నా, గూగుల్ ప్లే ప్లాటినంది. ఓకే, గాట్ ఇట్. మన డైమండ్స్ అయితే ఏమైనాయో చూద్దాం. వచ్చేసాయి డైమండ్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. 5600 డైమండ్స్. అలాగా 2 స్పిన్స్ తిద్దామా? బాగా తిప్పుతున్నా, చూద్దాం. నాకు తెలుసురా వాడు తినేస్తాడని. మరీ దారుణంగా వస్తున్నాయిరా. సైకిల్ మూడు తిప్పుదాం. పోనీ అట్లీస్ట్ ఇదన్నా తగ్గుద్దామో చూద్దాం. లేదు, రాలే 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 రాలే. మనకు అదృష్టం లేదనుకుంటా మావా. మళ్ళీ చెప్తున్నారుగా. డైమండ్స్ పోక్కరా బాబు. 1000 డైమండ్లు అయిపోయినాయి. చూద్దాం ఎప్పుడు తగులుద్దాం. ఈ సైక్లింగ్ మట్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కంటిన్యూస్ సైక్లింగ్ కాబట్టి రన్నింగ్ మూమెంట్ కూడా దాంతో పోతుంటుంది. చూద్దాం, మనకు కావాల్సింది డైనో కాబట్టి డైనో తిప్పుదాం. 2D ఎఫెక్ట్ చూడండి బ్రో, భలే ఉంది. రన్నింగ్ మూమెంట్లో కూడా బాగుంది. చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. 200 స్పిన్. సింగిల్ ట్రిపుల్ సింగిల్ సింగిల్. మోర్ ఓవర్ సింగిల్ వేస్తున్నాడు వీడు. సింగిల్ బొక్కరా బాబు. కానీ అలా స్పిన్ చేసేటప్పుడు మధ్యలో డైనో బండిల్ మించి వెళ్తుంది చూడు, అప్పుడు వచ్చేసిందేమో అని ఆత్రం ఉంటుంది చూడు. చాలా రేర్ అనమాట అది. చికెన్ బండిల్. తిరుగు 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 తిను. ఎన్ని డైమండ్లు తింటావు తిన. ఓకే చెప్పరా నువ్వన్నా. ఫ్రీ ఫైర్ మై గట్టిగా తిన్నాడు. వచ్చిందా బొక్క. టోకెన్స్ కూడా పైగా ఎన్నో రావట్లేదు. ఏదో ఒక్కొక్క టోకెన్ 10 డైమండ్స్ పెట్టి కొనుక్కున్నట్టుంది. కానీ బండిల్ చూసారా బ్రో, 2D ఎఫెక్ట్ భలే ఉంటుంది అన్నమాట. అది సెలెక్టెడ్ రీజియన్ అది కదా ట్రైన్. దాంట్లో రిఫ్రెష్ చేస్తున్నా అంతే, ఏం కాదు. వెనక్కి వచ్చి ఎదరికి వస్తే అన్న లక్కైనా మారిపోతున్నాను. సైక్లింగ్ బట్టి సరదాగా తిప్పా, నమ్మకం లేదు నాకైతే. వచ్చేహింద్రా శామ్యూల్ వచ్చేహింద్రా. సైక్లింగ్ బట్టి వచ్చిందిరా, ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇందాక 200 అంటే ఇందాక 20 స్పిన్స్ తిప్పా, ఇప్పుడు 10 స్పిన్స్ తిప్పా, 30 స్పిన్స్కి అంటే 600 డైమండ్స్కి వచ్చేసింది అది. డైనో కూడా తిప్పేద్దాం, ఇది కూడా వచ్చేస్తే బాగుండు అదే ఫ్లోలో. 10 టోకెన్స్ వచ్చినాయి ఇక, లక్కీలోకి అడిగి పెట్టినట్టున్నాం. కాకపోతే 1600 డైమండ్లు అయిపోయినాయి అప్పటికే. ఒక్క ఇవ్వలే, ఇచ్చేసాడేమో అనుకున్నా. తిప్పుదాం, పోరాటం చేద్దాం, చూద్దాం ఎన్ని డైమండ్లు తింటాడు. రేర్ బండిల్ మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, ఏదన్నా రింగ్ పెడితే మినిమం 50 స్పిన్స్ అనో 100 స్పిన్స్ అనో పెడతాడు, కానీ దీనికి డైరెక్ట్గా 200 స్పిన్స్ అని పెట్టాడు. మీరు గమనించారు, రైట్ సైడ్లో చూడండి. ఇప్పుడు ఎంత దరిద్రం కొద్దీ 200 స్పిన్స్ తిప్పిన తర్వాత కూడా మనకి డైనో ఇవ్వకుండా ఆ నార్మల్గా ఉన్న చికెన్ బండిల్ ఇచ్చాడంటే ఇంకా అది వర్స్ట్ కేసు అనమాట. వర్స్ట్ సిచ్యువేషన్ అది. ఇంకా నాకు హోప్ పోతుంది, ఇంకప్పుడు తిప్పడం మానేస్తాం మొత్తానికి. బండిల్స్ టోకెన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నా 300 టోకెన్స్ వచ్చినా ఒక బండిల్ ఎక్స్చేంజ్ చేసుకుందాం మనం. ఆ 300 డైమండ్స్కి అదే టోకెన్స్కి ఎన్ని డైమండ్స్ తింటాడో చూడాలి. ఈ నెట్వర్క్ ఇష్యూ ఏంట్రో ఈ మధ్య తెగ వచ్చేస్తుంది. చూద్దాం. మనకి సైకిల్ అమౌంట్ అయితే వచ్చేసింది, మోకో స్టోర్ అయిపోయింది, ఏడబ్ల్యూఎం మనకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. మనకి హైపర్ బుక్ ఉందిగా, అందులోది కొనేద్దాం. ఇంకా మిగిలింది మెయిన్ ఇంపార్టెంట్ మనకి డైనో బండల్. మళ్ళీ తిప్పుదాం, దండయాత్ర స్టార్ట్ చేద్దాం. 200 స్పిన్, సింగిల్ టోకెన్, 3 టోకెన్, సింగిల్ టోకెన్, 5 టోకెన్స్. దరిద్రం బ్రో, తినేసాడు, మళ్ళీ తినేసాడు ఈడు. వాడి అమ్మ 3600 అంటే 2000 డైమండ్లు అయిపోయినాయి ఇప్పటికి. చూడు బ్రో, 20 స్పిన్ సెట్ కాలే, 200 స్పిన్ పాయే, 200 స్పిన్. శామిల్ బ్రోకి ఈజీగా వచ్చేస్తుంది బ్రో. శామిల్ బ్రో తిప్పితే వచ్చేస్తుందేమో అనుకుని శామిల్ బ్రోకి ఇచ్చాను. మనోడు తిప్పుతున్నా సరే మనకి డైమండ్లు అయితేనే ఉన్నాయి. మన అకౌంట్ దరిద్రం అంతే, మనం ఏం చేయలేం. పోయే కానీ టోకెన్స్ అయితే వచ్చినాయిలే. ఎంత వచ్చినాయి? 251 టోకెన్స్ వచ్చినాయి. ఇంకొక 50 టోకెన్స్ వస్తే ఎక్స్చేంజ్ కొట్టబడేద్దాం. కానీ దరిద్రం ఏంటంటే 300 ఎక్స్చేంజ్ దాంట్లో మన డైనో కావాల్సిన బండిల్ లేదు. ఇది ఓన్లీ సెలెక్టెడ్ రేర్ ట్రెండ్ బండిల్ కాబట్టి అందులో లేదు. యాక్చువల్గా మన శాంపిల్ బ్రో స్పిన్ చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ ఆగిపోయిందని చూసుకోవడం మర్చిపోయాడంట, కాబట్టి స్పిన్ చేసేసాడు కంటిన్యూస్గా. అది అవుతుందా లేదా అనేది చూసుకోలేదు. అది పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది మనకి. ఏంటది, మనకి డైనో బండిల్ వచ్చేసింది కానీ అది రికార్డ్ అవ్వలే. అందుకనే ఇంకా మీకు డైరెక్ట్గా వాల్ట్లో వీడియోలో చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నా. చూడండి డైనో, ఆ రెక్కలు, ఆ యానిమేషన్, 2D యానిమేషన్ చూడండి. చిన్నప్పుడు కార్టూన్స్ చూసేవాడిని చూడండి, సేమ్ అట్లా అనమాట. మా డైనో రోడ్ చేస్తున్నాడు. ఫేస్ అయితే ఫుల్లీ కంప్లీటెడ్ క్లోజ్ బ్రో. చూసారు కదా, ఇది మన డైనో న్యూ బండిల్ అండ్ దానికి తగ్గ ఎఫెక్ట్స్, దాని డిస్క్రిప్షన్. అండ్ మనకి సైకిల్ ఎమోట్ వచ్చిందని చెప్పాను కదా, ఇది సేమ్ ఇట్లా అనమాట. వీడు కంటిన్యూస్గా అయితే వేసేస్తున్నాడు. అది బిఆర్లో చూసాను నేను. సైక్లింగ్ అయితే జరుగుతుంది కంటిన్యూస్గా మూమెంట్ పట్టుకుంటే, కానీ ఏదైనా జంప్ వచ్చినప్పుడు, అబ్స్టికల్ వచ్చినప్పుడు మాత్రం ఆగిపోతున్నాడు. ఇది ఓకే, కానీ లాస్ట్ టైం వచ్చిన గోస్ట్ది అయితే హైలైట్ అనమాట. అది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది, ఆ యానిమేషన్ కూడా సూపర్ ఉంది, వేరే లెవెల్. నాకు బాగా నచ్చింది గోస్ట్ దీనికన్నా. మన దగ్గర చాలా కలెక్షన్, ఏదో ఒక రోజు మనం కలెక్షన్ వీడియో కూడా చేద్దాం. కాబట్టి ఫైనల్గా మనకి డైనో బండిల్ అయితే వచ్చేసింది. వెరీ వెరీ హ్యాపీ. కాకపోతే ఎన్ని డైమండ్స్ పట్టింది? నియర్లీ 3800 డైమండ్లు ఎంతో పట్టింది. ఎవరో తెప్పకండి మామ, డబ్బులు లేని వాళ్ళు అసలు తెప్పకండి. అనుకోలేదు, చెయ్యాలనుకున్నా చేసేసా అంతే.
దీన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోండి కానీ ఆదర్శంగా తీసుకోకండి. ఓకే. అండ్ డైనో అయిపోయిన తర్వాత మిగిలిన డైమండ్స్తో బ్యాక్ ప్యాక్ ఈవెంట్ పెట్టాడు కదా. బ్యాక్ ప్యాక్ ఈవెంట్ అయిపోయినట్టుంది. బ్యాక్ ప్యాక్ ఈవెంట్ కూడా తిప్పాను. ఈ రేర్ బ్యాక్ ప్యాక్ కోసం చూడండి, భలే డ్యాన్స్ వేస్తుంది కదా డీజే కొడుతూ. దీనికోసం తిప్పాను కానీ ఫస్ట్ టైగ్రస్ దొరికింది. 450 అంటే 50 స్పిన్స్ అనుకుంటా. 450 డైమండ్స్ బొక్క. అంత ఏం అనిపించలేదు నాకు. నెక్స్ట్ 450 డైమండ్స్కి ఇది దొరికింది, అదే తగిలింది. ఇది కొంచెం పర్వాలేదు, యానిమేషన్ ఏదో ఉంది బ్యాక్ టైప్ చూడండి, వైలెట్ కలర్లో. ఫైనల్గా లాస్ట్ 450 అంటే 450 900, ఇది ఒక 450, 1400 డైమండ్స్ ఎన్నో మొత్తం ఈ బ్యాక్కి అయ్యింది. కానీ నాకు నచ్చింది, సాటిస్ఫైడ్. 1400 పోయినా సరే సాటిస్ఫైడ్. గేమ్లో భలే కనిపిస్తుందిలే. ఇది కూడా సెలెక్టెడ్ అనమాట, రేర్, లిమిటెడ్ టైం. ఇది కావాలనుకుంటే తిప్పండి, చాలా బాగుంది, పర్వాలేదు. 1400 డైమండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మరి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై. నేను మీ మిస్టర్ CZA. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.